హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ వ్లాగ్స్. హే గైస్, ఈరోజు మనకు కేరళ ట్రిప్లో సెకండ్ డే అనమాట. యాక్చువల్గా నిన్నైతే మనం కేరళకి విజిట్ చేసాం, అక్కడ ఫ్రెండ్లో స్టే చేసేసి ఈరోజు అయితే ట్రిప్స్ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ కేరళలో చూసినట్టయితే ఇది చూడండి, బ్లాక్ ఆటోలు అయితే బ్లాక్లో ఉంటాయి. అండ్ చూడండి, మేము ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ స్టార్ట్ అయ్యాము. కార్ రెంట్కి తీసుకొని, జూమ్ కార్ అనమాట, రెంట్కి తీసుకొని ఫ్రమ్ ది కొచ్చి టు అనంత పద్మనాభ స్వామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి రీచ్ అయ్యి దాని తర్వాత చూద్దామని చెప్పేసి వెళ్తున్నప్పుడు దారిలో మాకైతే ఒక బీచ్ వచ్చింది. సో ఆ బీచ్లోకి అయితే ఎంటర్ అయ్యాము చూడడానికి. జస్ట్ అలా పిక్స్ ఒక వ్యూ వేసుకోవడానికి. బట్ వాట్ ఎవర్, ఇక్కడ కేరళలో అయితే చాలా హ్యూమిడిటీ ఉంది. అసలు చాలా అంటే చాలా, మనకి మేము వచ్చిన టైంకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా పర్లేదు, బాగానే ఎంజాయ్ చేసాం. మంచి వ్యూ అండ్ మంచిగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే బీచ్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నార్మల్గా వెళ్తుంటే అలా బీచ్ కనిపించేసరికి కొద్దిసేపు చూసి వెళ్దామని చెప్పేసి 2 ఫోటోలు దిగేసి వెళ్దాం అనుకుంటూ లోపలికి అయితే బీచ్లోకి వచ్చేసాం. ఇక్కడ బీచ్ అయిపోయినాక దెన్ అక్కడ నుంచి ఇదిగో కేరళలో బస్సెస్ అయితే అలా ఉంటాయండి. దెన్ దాని తర్వాత ఫోటోలో చూసినతనే కేరళ చీఫ్ మినిస్టర్ అనమాట. ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే మనము మెయిన్గా ఇక్కడ మనకు పాయింట్ షర్ట్ అనేది అలో చేయరనమాట. సో అందుకోసమే ధోతి అండ్ కండువా అనే మ్యాండేటరీ అనమాట. లేడీస్కి అయితే చీర, పట్టు, లంగా అట్లాంటి వాటిని లోపలికి అలో చేశారనమాట. ఇక్కడ చాలా అంటే చాలా రిచెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా అంటారు. దెన్ ఇక్కడ నుంచి అయితే మనము కేరళ పద్మనాభ స్వామి టెంపుల్ తర్వాత కన్యాకుమారికి సన్ రైజ్ కోసం అనమాట మేము నైట్ బయలుదేరి కన్యాకుమారికి అయితే వెళ్తున్నాము. ఇది కొంచెం చూసినట్టయితే సన్సెట్ దగ్గరలో కన్యాకుమారి రీచ్ అయ్యాం. బీచ్లో పొద్దున్నే చూద్దామని వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే లిటరల్గా మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఇక్కడ ఏంటంటే మన ఒక జాతరలా ఉంది స్టోరీ. ఇంకా మిడ్ నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. ఇలా ఉంది వ్యూ అయితే చూసినట్టయితే. మా బ్యాడ్ లక్ ఏంటి అంటే సన్ రైజ్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉండిపోయాము, బట్ సన్ రైజ్ అయితే రాలేదు. బట్ బీచ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మనకి ఏంటంటే మేజర్గా కన్యాకుమారి అనేది లాస్ట్ మన మ్యాప్లో చూసుకున్నట్టయితే ఎండ్ ఆఫ్ ది అవర్ కంట్రీ. లైక్ మేము బాటంలో ఉన్నామన్నమాట. మన డెస్టినేషన్ ఇక్కడే అనమాట. ఎండ్ ఆఫ్ ది మేము మ్యాప్లో చూసుకున్నట్టయితే చాలా ఎండింగ్ ఇక్కడే కన్యాకుమారి, లాస్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి అంటూ ఉంటారు కదా. సో ఇదే అన్నమాట. ఇక్కడ మనకి మెయిన్గా 3 ఓషన్స్ కలుస్తాయి అనమాట. సో ఇక్కడే ఇంకా చాలామంది వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఏంటి అనేది మేము కనుక్కోవడానికి ఏంటంటే ఇక్కడ లైక్ త్రివేణి సంగమం అంటే 3 ఓషన్స్ అనేది ఇక్కడ మీట్ అవుతాయంట, ఒక్కటే దగ్గర కలుస్తాయి అనమాట. మనకు పుష్కరాలు అంటూ ఉంటారు కదా, అలా ఇక్కడ 3 సముద్రాలు ఇక్కడ కలయిక వల్ల చాలా ఈ క్రౌడ్ అంతా వాళ్ళే దానికోసం వచ్చారు. ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, దర్శనం చేసుకొని వెళ్తారనమాట. ఇక్కడ వ్యూ ఉంది జరా, ఇక్కడికి వెళ్ళాలి యాక్చువల్గా, బట్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఉందని చెప్పేసి క్లోజ్ చేశారు. అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ప్రజెంట్ అయితే. బట్ ఇక్కడ జనాలందరూ వచ్చి ఫుల్ క్రౌడ్, మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటి ఇక్కడ ఇంతలా ఉన్నారని. బట్ వచ్చాక అర్థమైంది ఏంటంటే ఇక్కడ త్రివేణి సంగమం ఉంది. సో అందుకోసం చాలామంది వచ్చి ఇక్కడ అమ్మవారికి చాలామంది మాలలు వేస్తుంటారు, దుర్గామాత మాలలు. సో అక్కడ మాల వేసిన వాళ్ళు ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, దానివల్ల వచ్చారు. ఇక్కడ బీచ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా మేము కూడా అందరం కలిసి జస్ట్ అలా బీచ్ వాటర్ త్రివేణి సంగమం కాబట్టి తీసేసుకొని ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే నియర్ బై కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వ్యూ పాయింట్స్కి అయితే వెళ్ళాం. ఇక్కడ వ్యూ పాయింట్ ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. పైనుంచి ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ ఎత్తులో నుండి ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు, దాని నుంచి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ కేరళలో చూసినట్లయితే కిడ్స్ చూడండి, స్కూల్ పిల్లలు, టీచర్స్ వీళ్ళు కూడా ఎగ్జిబిషన్ లాగా తీసుకొచ్చారు వీళ్ళందరినీ. అండ్ ఇక్కడ మేజర్గా మనకి చాలా అంటే చాలా సపోటా అండ్ పైనాపిల్స్ దొరుకుతాయి అనమాట. వాటితో వీళ్ళు పికిల్స్, ఫ్రై అన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇదే బ్రిడ్జ్ అనమాట మనకి పైనుండి ఇంత హైట్లో ఉందో. అండ్ ఇది కింద రివర్ లాగా చిన్నగా పారుతూ ఉంది. సో ఇది మొత్తానికైతే ఒక వ్యూ పాయింట్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. నెక్స్ట్ వ్లాగ్లో మనము ఇంకో